శ్రీమాత నమః. శివాజీ గారు ఎంత అద్భుతమైన మాట మాట్లాడారంటే, ఒంటి నిండా బట్టుండాలి, అలా ఉంటే సంప్రదాయబద్ధంగా ఉంటుంది, లక్ష్మీదేవిలాగా ఉంటారు, ఒంటి నిండా బట్టలు వేసుకోండమ్మా అని ఎంత బాగా చెప్పారో. అది సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి అందరికీ చెప్పారు ఆ మాట. నిజంగా ముందు మారాల్సింది ఎవరో తెలుసా? సినిమా హీరోయిన్లే, సినిమా ఇండస్ట్రీయే మారాలి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఎవరిని చూసి ప్రభావితం అవుతున్నారు చెప్పండి? సినిమాలు చూసే కదా. నాకు నచ్చిన హీరోయిన్ ఇలా ఉంది, నాకు నచ్చిన హీరో ఇలా ఉన్నాడు, మేము ఇలా బట్టలు వేసుకోవాలి అని ఆ బట్టలు వేసుకుంటున్నారు. ఆ దిక్కుమాలిన జీన్స్ ఉంటాయి చూసారండి, చిరిగిపోయిన జీన్స్ అవి. అడుక్కునేవాడు కూడా వేసుకోడు ఆ బట్టలు. అలాంటివి ఆ చిరిగిపోయిన ఫ్యాషన్, దిక్కుమాలిన ఫ్యాషన్. ఆ చిరిగిపోయిన గుడ్డలు వేసుకుంటే దరిద్రం. అసలు చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు అంటారు, కానీ మనం చింపేసుకుంటున్నాం. అదొక దరిద్ర కొట్టు ఫ్యాషన్ అనమాట. ఈ మగపిల్లల ఒంటి మీద చూడండి, మోకాల మీద చిరిగిపోయి ఉంటుంది, వెనకాల చిరిగిపోయి ఉంటుంది. ఆ ప్యాంట్ చూడండి ఎంత కిందకు వచ్చేసి ఉంటుందో. చూడలేక చచ్చిపోతాం అవన్నీ చూడలేక, దరిద్రం. ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం లేదు, అందరి డ్రెస్ సెన్స్ అలాగే ఉంటుంది. అసలు శివాజీ గారు మాట్లాడిన మాటలైతే ఎంత అద్భుతంగా అనిపించాయి అంటే, సంప్రదాయబద్ధంగా వేసుకోండి, హీరోయిన్ల దగ్గర నుంచి అందరూ కూడా ఒంటి నిండా బట్ట ఉంటే లక్ష్మీదేవిలా ఉంటావు అని అంటారు అందరూను. ఒంటి మీద సరిగ్గా గుడ్డలు లేకపోతే అని చెప్పి ఆయన ఒక పదం వాడారు. నిజంగా చాలా బాగా మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్ ఆయనకి నిజంగా. అక్కడ ముందు మార్పు రావాలి. ఏ సినిమా అయినా చూడండి, సినిమాల్లో ఆడపిల్లల్ని ఎలా చూపిస్తారు అంటే, ఎంత తక్కువ గుడ్డలు వేయాలో అంత తక్కువ గుడ్డలో వేస్తారు. అదే మగవాడి దగ్గరకు వచ్చేసరికి వాడికి లాల్చీ పైజామాలు దిగేసేస్తారు. అలాగే వేసుకోవాలి. లాల్చీ పైజామా వాళ్ళకి వేశారు అని నేను తప్పు చెప్పట్లేదు. వాళ్ళకి లాల్చీ పైజామా వేసినప్పుడు ఈ ఆడపిల్లలకి ఎందుకు ఆ గుడ్డలేస్తారు? అసలు అంత అసహ్యంగా గుడ్డలేస్తారా? వస్త్రధారణ చక్కగా ఉన్న ఆడపిల్లని చూస్తే, అబ్బా లక్ష్మీదేవిలా ఉన్నావు తల్లి, దేవతలా ఉన్నావు తల్లి అంటారు. అలాంటి పిల్లనే ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటారు. అలాంటి పిల్లే కోడలుగా ఉండాలని, కూతురుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటి పిల్లని చూశారనుకోండి ఎవరైనా, తనకి భార్యగా వస్తే బాగుండు అనుకుంటారు. ఏంటి, ఎంత ఇంకొక అమ్మాయిని ఏడిపించేవాడైనా సరే లక్ష్మీదేవిలో ఉన్న పిల్లని చూసి, అబ్బా నాకు భార్య అయితే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు. అంతే తప్ప గుడ్డలు తక్కువగా వేసుకున్న వాళ్ళని చూసి నాకు భార్య అయితే బాగుంటుందని ఎవరు ఊహించరు. ఎవరు అసలు అలా కావాలని కోరుకోరు కూడా. పైగా తిడతారు. నేనైతే అలాగే చేస్తాను. నాకు అసలు మొహమాటం ఏమి ఉండదు. అలా సరిగ్గా వస్త్రధారణ సరిగ్గా వేసుకోలేని వాళ్ళు నాకు కనిపించారు అనుకోండి, అయితే కడిగేస్తాను. లేదు అంటే నేను బలవంక అలాగే చూస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా. ఒక్కొక్కసారి నేను మా పిల్లలతో చెప్తాను, పాపం డబ్బులు లేవేమో ఇచ్చేసి వస్తానుండు, కొనుక్కుంటారు బట్టలని. ఏం దరిద్రం! ఊరి మీద అందరికీ అన్ని పబ్లిక్ గా చూపించుకోవడమా వస్త్రధారణ అంటే? చాలా మంచి మాట మాట్లాడారండి. సినిమాల్లో కూడా మార్పు రావాలి. వాళ్ళనే ప్రేరణగా తీసుకుంటున్నారు. ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు చూసారా చాలా మంది. చిన్న పిల్ల దగ్గర నుంచి చూడండి, ఆ సినిమాలో ఆ అమ్మాయి ఎలా అయితే గుడ్డలు వేసుకుందో అలాంటి గుడ్డలే వేస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి, ఆ రీల్స్ చేసేటప్పుడు. చక్కగా మంచి బట్టలు వేస్తే ఆ పిల్లలు వేసిన డాన్స్ కాదా? ఇటు తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ బట్టలు, ఆ పీలికల డ్రెస్సులు, ఆ తాళ్ళు డ్రెస్సులు, మొత్తం శరీరంలో ఉన్నవన్నీ బయటికి కనిపించేలా డ్రెస్సులు చిన్నప్పుడే కదా, చిన్నపిల్లలే కదా అని వేస్తున్నారు. ఆ చిన్నపిల్లలే కదా అని వేసినప్పుడు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు వాళ్ళు? అప్పుడు మారమంటే మారతారా? మారరు కదా. ఆడపిల్లైనా మగపిల్లాడైనా వస్త్రధారణ సరిగ్గా ఉండాలి. చెప్పాలి పిల్లలకి. అటు మగపిల్లాడు సరిగ్గా వేసుకోకపోయినా చెప్పాలి, ఇటు ఆడపిల్ల సరిగ్గా వేసుకోకపోయినా చెప్పాలి. చాలా బాగా చెప్పారండి. సినిమాల్లో మార్పు రావాలి. మొన్న నేనేదో సినిమా చూసా, ఈ మధ్యనే చూసిన సినిమాలో. అందులో ఆడపిల్లల్ని ఎలా చూపించారు అంటే అత్యంత అసహ్యకరంగా చూపించారు అనమాట. పాపం ఆ సినిమా డైరెక్టర్కి ఆడపిల్లలకి బట్టలు ఇవ్వడానికి డబ్బులు లేవేమో, మగపిల్లాడికి మాత్రం బాగానే వేశాడు. అంటే ఎంత తక్కువ బట్టలు వేస్తే అంత సినిమా హిట్ అవుతుందనా? అలాంటి సినిమాలు చూస్తారనా? అవి చూస్తే వెగట వస్తుందంతే. అది చూసే ఆనందము సంతోషం ఏం రాదు, అసహ్యం వేస్తుంది. మనది భారతదేశం, మనం ఎంత సంప్రదాయబద్ధంగా ఉండాలి. మనం ఇంకొకరికి చెప్పాలి, అదేంట్రా ఆ బట్టలు వేసుకున్నావు, సరిగ్గా వేసుకోరా, లక్ష్మీదేవిలో ఉంటావు నువ్వు బట్టలు వేసుకుంటే అని మనం ఇంకొకరికి చెప్పాలి. అలాంటిది మనమే అంత కక్కుర్తి వాళ్ళలాగా వేసుకుంటుంటే ఎటుపోతోంది సమాజం? ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇలా చెప్పలేదు.
ఫర్ ది ఫస్ట్ టైం మీరే చెప్పుంటుంటారు. ఎందుకంటే ఇలా మీరు సరిగ్గా బట్టలు వేసుకోండి అని పబ్లిక్ గా మీరే చెప్పుంటుంటారు. మిమ్మల్ని చూసి కనీసం ఇంకొక నలుగురు హీరోలైనా సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం ఆ హీరోయిన్ కి సరిగ్గా బట్టలేయండి బాబు, వాళ్ళకి సరిగ్గా బట్టలేయండి అని చెప్పే సాహసం చేస్తారేమో, చూడాలి.